ప్రైజ్ ద లార్డ్. 2 కొరింథీ 5:15 జీవించు వారి ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందునని నిశ్చయించుకొని ఉన్నాము. మన జీవితంలో దేవుడైన యేసు ప్రభు మన కొరకు శిలువలో మృతి నొంది మన పాపముల కొరకు రక్తము కార్చి మరల 3వ రోజు తిరిగి లేచును. ఆయన మన కొరకు చేసిన త్యాగాన్ని బట్టి మనం ఎల్లప్పుడూ ఆయన కొరకు కృతజ్ఞతలుగా ఉండాలి. ఇక మీదట మనము భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తము దేవుని కొరకు చేయాలి, ఆయన కొరకు బ్రతకాలి. ఫిలిప్పీయులకు 1:20 నా బ్రతుకు మూలముగానైనను సరే చావు మూలముగానైనను సరే క్రీస్తు నా శరీరమందు గణపరచబడనని చెప్పాను. పౌలు ఇలాగో చెప్పాను, నేను బ్రతికినా చచ్చిన దేవుడైన యేసు ప్రభు కొరకే, ఆయన కొరకే జీవిస్తానని చెప్పాను. ఎన్ని కష్టములు వచ్చినా ఎన్ని బాధ వేదనలున్నా అందరూ ఉన్నా లేకపోయినా ఆస్తులున్నా లేకపోయినా యేసు ప్రభు నిమిత్తము అందరూ మనల్ని అవమానించిన హింస పెట్టిన ఏమైనా సరే ఆయన కొరకే నా ఊపిరి, యేసు ప్రభు కొరకే నా ఆఖరి శ్వాసం అని జీవించాలి. పేతురు యేసు ప్రభుని చూచి, బోధకుడా నేను నీతో కూడా చావడానికి సందర్భం వచ్చినా నేను నీతో ఉంటా, నేను నిన్ను ఎరుగునని చెప్పాను. యేసు ప్రభు అతనికి, ఈ రాత్రి నీవు నన్ను ఎరుగునని ముమ్మారు చెప్పెదవు అని నీతో నిశ్చయముగా చెబుతున్నాను. ఈ రోజు మనము పౌలులాగా చచ్చిన నీ కొరకే బ్రతికిన నీ కొరకే అని, లేదా పేతురులాగా దేవా నీతో ఉంటా అని చెప్పి యేసు ప్రభు ఎవరో తెలియదని చెప్పేవారు ఉన్నామా అని పరీక్షించుకుందాం. ఆమేన్.